ఎవ్రీవన్, నేను ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఫిబ్రవరి నెలలో మనము పెంచుకోదగిన మొక్కలు ఏమేంటివి, ఏమేం విత్తనాలు పెట్టుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫిబ్రవరి నెలలో మనము పెంచుకునే విత్తనాల గురించి డిస్కస్ చేసుకునే పని అయితే ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక 3 నెలల తర్వాత మార్కెట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మే జూన్లో దొరికే వెజిటేబుల్స్ అన్నీ మనం ఇప్పుడు విత్తనాలు పెట్టుకుంటే 3 నెలలకు అనేవి అవి హార్వెస్ట్కి అనేది వస్తాయి. వెజిటేబుల్ గార్డెన్లో ఏదైనా విత్తనం పెట్టుకున్నా 30 నుంచి 40 రోజుల లోపల ఫ్లవరింగ్ వస్తుంది. తర్వాత 2 మంత్స్ లోపల 2 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా హార్వెస్ట్కి వస్తాయి. ఫస్ట్ మనం డిస్కస్ చేసి నేతి బీరకాయల గురించి డిస్కస్ చేద్దాం. నేతి బీరకాయ కానీ, నార్మల్ బీరకాయ కానీ, చెట్టు గుట్టు బీరకాయలు కానీ, ఏ బీరకాయలైనా కానీ విత్తనాలు అనేవి మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు. దీనికి కంటైనర్ సైజ్ వచ్చి 20 లీటర్స్ ఉండే కెపాసిటీ ఉండే కంటైనర్ సరిపోతుంది. పెట్టుకున్న వారం నుంచి 10 రోజుల లోపల మొక్క అనేది ఈ స్టేజ్లో ఉంటుంది. 2 మంత్స్ తర్వాత హార్వెస్ట్కి ఇలా రెడీ అవుతుంది. ఫస్ట్ టైం మనము ఈ బీరకాయ విత్తనాలు అనేవి మనం కొనుక్కోవాలి. నెక్స్ట్ టైం నుంచి మన గార్డెన్లో ఏదైనా ఒక ఫ్రూట్ని డ్రై చేసే చెట్టుకే ఎండ నుంచి దాని నుంచి విత్తనాలు కలెక్ట్ చేసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్లో మనము స్టోరేజ్ చేసుకోవాలి. లేదంటే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఈ విత్తనాలు అనేవి కలెక్ట్ చేసుకోవాలి. సెకండ్, సొరకాయ విత్తనాలు. ఈ సొరకాయలు అనేవి రౌండ్ వెరైటీ, పొడవు వెరైటీ, చాలా రకాల సొరకాయలు ఉన్నాయి. ఏ సొరకాయనైనా మనము ఈ సీజన్లో గ్రో చేసుకోవచ్చు. దీనికి మినిమం 30 కేజెస్ కెపాసిటీ సాయిల్ ఉండే కంటైనర్ కావాలి. 100 రూపీస్ టబ్లో మనము ఇదైతే ఒక్క మొక్క పెట్టుకోవాలి. దానికంటే పెద్ద కంటైనర్ తీసుకున్నా కానీ ఓకే. కంటైనర్ సైజుని బట్టే మనకి ఈల్డింగ్ అనేది డిపెండ్ అవుతుంది. బీరకాయలు అయితే 20 లీటర్స్ టబ్లో ఒకటి, 100 రూపీస్ టబ్లో అయితే 2 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కాకరకాయలు మనము చాలా ఈజీగానే మనం గ్రో చేసుకోవచ్చు. దీని విత్తనాలు మనము మార్కెట్లో ఏదైనా మీకు నచ్చిన వెరైటీ పండిన కాకరకాయని తీసుకొని మీకు నచ్చిన దగ్గర ఇవి డైరెక్ట్ సీడ్లింగ్ ప్లాంట్స్ 10 కేజెస్ కెపాసిటీ ఉండే కంటైనర్ సరిపోతుంది. పెట్టుకుంటే 10 రోజులకి, వారం నుంచి 10 రోజుల లోపల మొక్క అనేది ఇలా ఈ స్టేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టేజ్లో 30 డేస్కి అనేది ఇలా వైన్ అనేది వస్తుంది. 2 మంత్స్కి ఇట్లా హార్వెస్ట్ స్టేజ్కి రెడీ అయిపోయి ఉంటాయి. ఇవి డార్క్ గ్రీన్ కలర్ చిన్న కాకరకాయలండి. ఇవి ఇంతే సైజ్ వస్తాయి, ఇంతకంటే పెద్ద సైజ్ అయితే కాదు. వీటిని ఒక 100 రూపీస్ టబ్లో అయితే 3 మొక్కలు అనేది పెట్టుకోవచ్చు. 15x15 గ్రో బ్యాగ్లో 2 మొక్కలు పెట్టుకోవచ్చు. 12x12 గ్రో బ్యాగ్లో ఒక మొక్క అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దోసకాయలండి. దోసకాయలు మన ఇంట్లో ఏ వెరైటీ దోసకాయ నచ్చితే అది రౌండ్ వెరైటీ కానీ లేదా కోపు వెరైటీ కానీ ఏ వెరైటీ దోసకాయ నచ్చితే ఆ దోసకాయని తీసుకోండి. ఆ దోసకాయలు అనేవి మీవి డైరెక్ట్ సీడ్లింగ్ ప్లాంట్స్ అండి. చాలా త్వరగా స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. 10 కేజెస్ కంటైనర్ దీనికి సరిపోతుంది. ఈ సీడ్స్ మీరేమీ కొనుక్కోనవసరం లేదు. మీకు దగ్గరలో మీకు నచ్చిన వెరైటీని తీసుకొని నీడలో, కిటికీలో కానీ మీ ఇంటి దగ్గర ఫ్రిడ్జ్ మీద కానీ అలా పెట్టుకొని డ్రై చేసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్లో స్టోరేజ్ చేసుకోండి. 100 రూపీస్ టబ్లో అయితే 4 పెట్టుకోవచ్చు. చాలా త్వరగా ఫాస్టింగ్ వస్తుందండి. విత్తనం పెట్టిన 20 రోజులకే ఫ్లవరింగ్ వస్తుంది. చాలా ఈజీ టు గ్రో. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మిరపకాయలండి. మిరపకాయలు మీకు నచ్చిన వెరైటీ మిరపకాయలని ఎండినవి కానీ లేదా పండు మిరపకాయలు కానీ తీసుకోండి. పచ్చి మిరపకాయలు తీసుకునేటప్పుడైతే మెచ్యూరి అయిన విత్తనాలు బాగా మెచ్యూరి అయితేనే ప్లాంట్ వస్తుంది. మ్యాక్సిమం పండువి కానీ డ్రై మిర్చి కానీ తీసుకుంటే ప్రతి ఒక్క విత్తనము జెర్మినేట్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ ఇక్కడ నారు పోసుకొని ఉన్నాను. ఈ మాత్రము సైజ్ వచ్చాక వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. కంటైనర్ సైజ్ వచ్చి మినిమము 5 కేజెస్ కెపాసిటీ ఉండాలి. 12x12 గ్రో బ్యాగ్లో అయితే 3 మొక్కలు పెట్టుకోవచ్చు. 100 రూపీస్ టబ్లో అయితే 5 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. 1 ఫీట్ ఉండే కంటైనర్లో ఈ మొక్క అనేది చాలా ఈజీగా గ్రో అవుతుంది. ఇది హార్వెస్ట్కి రెడీగా ఉన్న ఫ్రూట్స్ అండి. 2 మంత్స్ తర్వాత కంప్లీట్ 3 నెలలకు అనేది చెట్టు అనేది ఈ కండిషన్లో ఉంటుంది. బెండకాయ విత్తనాలండి. ఫస్ట్ టైం మనము ఈ బెండకాయ విత్తనాలు కొనుక్కోవాల్సిందే. నెక్స్ట్ టైం మనం ఒక ఫ్రూట్ని వదిలేసుకుంటే దాని నుంచి విత్తనాలు అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బెండకాయ మొక్కకు కూడా 5 కేజెస్ కెపాసిటీ ఉండే కంటైనర్ సరిపోతుంది. కంటైనర్ సైజును బట్టే మనకి ఈల్డింగ్ ఉంటుంది. ఇది 10 రోజులున్న మొక్క.
ఒక 100 రూపీస్ టబ్లో అయితే 5 మొక్కలు అనేది పెట్టుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి వేపుడు కావాలంటే మినిమం 4 టబ్బులు అనేవి పెట్టుకోవచ్చు. అంటే 10 నుంచి 15 మొక్కలు పెట్టుకుంటేనే ఒక నలుగురు ఉండే కుటుంబానికి ఫ్రైకి బెండకాయలు సరిపోతాయండి. లేకపోతే వాటిని సాంబార్లోకి మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న చెట్టుకి నేను ఇది ముదిరిపోయింది, సరేలే అని విత్తనాలు కలెక్ట్ చేసుకోవడానికి అనేసి వదిలేశాను. మీకు నచ్చిన వెరైటీ వంకాయలు, ఏ రకం వెరైటీ వంకాయలైనా కానీ ఎండాకాలము బాగా కాస్తాయండి. ఈ వంకాయ విత్తనాలు అనేవి ఈ స్టేజ్లో ఉంటాయి. మీకు నచ్చిన వెరైటీ కూరగాయల షాప్లో నుంచి పండిన వంకాయలైనా మీరు తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న వంకాయ నుంచి విత్తనాలు కలెక్ట్ చేసుకొని డ్రై చేసుకోవాలి. దీనికి 10 కేజీల కెపాసిటీ ఉండే కంటైనర్ అనేది కావాలి. నారు వేసుకున్న 15 రోజులకు అనేది ఈ కండిషన్లో ఈ స్టేజ్లో ఉంటాయి. ఈ స్టేజ్లో ఉన్న వాటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. 12x12 గ్రో బ్యాగ్లో అయితే 1 or 2 ప్లాంట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్న మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. ఇది ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిన మొక్క అండి. ఇదిగోండి, చూస్తున్నట్లయితే కాయ అనేది పింద అనేది నిలబడింది. దీనికి వచ్చి చీడ వచ్చేసరికి నేను బూడిద అనేది చల్లాను. యాష్ పౌడరు మ్యాక్సిమం అనేది దీని కింద ఉండే ఆకులు డిసీజ్ అంతా తగ్గిపోయింది. 30 కేజెస్ ఉండే టబ్లో అయితే అంటే 100 రూపీస్ టబ్లో అయితే 3 మొక్కలు పెట్టుకోవచ్చు. 15x15 గ్రో బ్యాగ్లో అయితే 2 మొక్కలు పెట్టుకోవచ్చు. ఎండాకాలము ఈ దొండకాయలు కూడా చాలా ఈజీగా గ్రో అవుతాయండి. తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా స్టెమ్ కానీ ఆ రూట్ బల్బ్ కానీ దొరికితే పెట్టుకోండి. చాలా ఈజీ టు గ్రో. 20 కేజెస్ లీటర్ల కెపాసిటీ ఉండే కంటైనర్ సరిపోతుంది. ఒక ఫ్యామిలీకి కావాలంటే 2-3 కంటైనర్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకున్న వారానికి మొక్కలు అనేవి ఈ స్టేజ్లో ఉంటాయి. దీనికి 100 రూపీస్ టబ్ కావాలి. గ్రో బ్యాగుల్లో చెప్పాలంటే 15x15 గ్రో బ్యాగ్లో ఈ మొక్కలు అనేవి గ్రో అవుతాయి. ఒక మొక్క మాత్రమే పెట్టుకోవచ్చు. ఇది చాలా ఈజీ టు గ్రో. పెస్ట్లు కూడా చాలా తక్కువ వస్తాయి. మీరు ఆనియన్స్ని ఈ సీజన్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మీ దగ్గర విత్తనాలు ఉంటే ఆనియన్స్ని వేసుకోండి, మీకు ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే. లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కోసం కూడా మీకు ఏదైనా మొలక ఉన్న ఆనియన్స్ని మీరు గ్రో చేసుకోవచ్చు. క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బీట్రూట్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రిఫరబుల్ కాదండి. పొట్లకాయలు కూడా ఇప్పుడు రావండి. ఇప్పుడు విత్తనాలు పెట్టుకుంటే ఎండలకి కాయలు వస్తాయి కదండి, అంత హెల్తీగా రావు అంటే సరిగ్గా ఉండవు అని. టమోటాలు ఇప్పుడు మనం గ్రో చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి అంటే ఎండలు బాగా ముదిరిపోయేసరికి మొక్కలు అన్హెల్తీగా అయిపోయి ఇంత సైజు కాయలు అనేవి రావండి. చిన్న కాయలు అనేవి వస్తాయి. కానీ ఇప్పుడు మనం నారు పోసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే టమోటాలు బతికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎండలకి చిన్న సైజు పెద్ద సైజు ఏదో ఒకటి వస్తాయండి. కానీ ఎండలప్పుడు మాత్రం మనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మాత్రం కాయలు అనేవి చెట్లు బతకవు, కాయలు కూడా రావండి. టమోటా నారు కూడా నేను ఇలా పోసుకొని ఉన్నాను. ఈ నార్లన్నీ మనము ఒక డిసెంబర్ ఎండింగ్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ చేయవలసిన నార్లండి. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, వంగ నార్లు. టెంపరేచర్లు పెరిగితే ఈ నారు మొక్కలు అనేవి విత్తనాలు జర్మినేట్ అవ్వవు. కాబట్టి మనము వేసవి కాలానికి ఇప్పుడే నార్లు అనేవి పోసుకొని రెడీగా పెట్టుకోవాలి. లాంగ్ బీన్స్ను కూడా మనం ఎండాకాలం గ్రో చేసుకోవచ్చండి. 10 కేజీల కెపాసిటీ ఉండే కంటైనర్లో మొక్కలు పెట్టుకోవాలి. 4-5 మొక్కలు పెట్టుకుంటే కానీ ఒక ఫ్యామిలీకి సరిపోదు. ఇవి కూడా చాలా ఈజీగానే గ్రో అవుతాయండి. విత్తనం పెట్టుకున్న వారం రోజులకి మొక్క అనేది ఈ కండిషన్లో ఉంటుంది. దీనికి 12x12 గ్రో బ్యాగ్లో అయితే 2 మొక్కలు పెట్టుకోవచ్చు. 100 రూపీస్ టబ్లో అయితే 4 ప్లాంట్స్ అనేవి మనము పెట్టుకోవచ్చు. అన్ని రకాల మస్క్ మిల్లన్స్ని మనము ఇంట్లోనే సీడ్స్ కలెక్ట్ చేసుకొని గ్రో చేసుకోవచ్చు. ఈ ఎండాకాలం చాలా బాగా కాస్తాయండి. చీడలు కానీ ఏమీ రావు. 20 డేస్కే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. 1 వీక్ లోపలే స్ప్రౌట్ అనేది వచ్చేస్తుంది. 4 సెట్ ఆఫ్ లీవ్స్ అనేవి. అన్ని రకాల మిలాన్స్ అనేవి ట్రై చేసుకోవచ్చు. వాటర్ మిలన్ కూడా మన గార్డెన్లో చాలా ఈజీగా గ్రో అవుతుందండి. లాస్ట్ టైం నేను పెద్ద కాయలు కదా ఏమొస్తాయో అని చెప్పేసి నేను ఎవ్రీ టైం వాటర్ మిలన్ స్ప్రౌట్స్ వచ్చినప్పుడు నేను వాటిని తీసేస్తాను. బట్ లాస్ట్ టైం నేను ఏం చేశాను అంటే ఒక ప్లాంట్ని ఎక్స్పెరిమెంట్ కింద వదిలేసానండి. బట్ నాకు మంచి సైజ్ అంటే పెద్ద పుచ్చకాయ రాకపోయినా ఒక మీడియం సైజ్ పుచ్చకాయ వచ్చింది. కానీ మన చేతులతో మనం గ్రో చేసుకున్న ఆర్గానిక్ది ఎంత స్వీట్గా ఉందో. అందుకని ఈసారి నేను వాటర్ మిలన్ సీడ్స్ కూడా పెట్టి గ్రో చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రూట్స్ విత్తనాల ద్వారా గ్రో చేసుకునేవి అయితే ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో పెట్టుకోవాల్సినవి మస్క్ మిల్లను, వాటర్ మిల్లను. ఆకుకూరల్లో మనము పాలకూర, చుక్కకూర, తోటకూర,
మనము ఎండాకాలం గ్రో చేసుకోవచ్చండి. కాకపోతే ఎండాకాలము ధనియాలు కూడా గ్రో చేసుకోవచ్చు, కొత్తిమీర కూడా. కానీ ఎండ ఎక్కువ వచ్చే ప్లేస్లో కాకుండా కొంచెం నీడ తగిలే ప్లేస్లో మనం పెట్టుకున్నట్లయితే ఎండాకాలం కూడా మనము ఆకుకూరలు అన్నిటినీ గ్రో చేసుకోగలుగుతాము. మన గార్డెన్లో మనకి ఎండ ఎక్కడ తక్కువ వస్తుందో మనకు ఐడియా ఉంటుంది కదా. 2 hours ఎండ అలా వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. మెంతులు మన ఇంట్లో ఉండే మెంతుల ద్వారానే గ్రో చేసుకోవచ్చు. నేను ఎప్పుడు తోటకూర విత్తనాలు కలెక్ట్ చేయను. ఆకులు కట్ చేసుకున్నాక వాటిని మట్టిలో వేసేస్తే ఆటోమేటిక్గా వాలంటరీగా సాయిల్ మిక్స్ చేసిన ప్రతిసారి ఇలాగ వచ్చేసేస్తాయండి. చుక్కకూర విత్తనాలు వేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ ఫ్లవర్ని ఓపెన్ చేసి ఆ చిన్న విత్తనం పెడితే ప్రతి సీడ్ జెర్మినేషన్ అవుతుంది. డైరెక్ట్ ఈ పువ్వుల్ని అలాగే పెట్టేసేదానికంటే కూడా. నేను ఇప్పుడు ఈ కంటైనర్లో పెట్టి చూపిస్తానండి. చుక్కకూర విత్తనాలు ఓపెన్ చేసే లోపల సీడ్ అనేది ఇలా ఉంటుంది. సన్నగా కనిపించే భాగం అనేది పైకి పెట్టుకోవాలి. ఇవి కూడా ప్రతి సీడ్ జెర్మినేషన్ అవుతుందండి. పైన లేయర్ ఉంటే జెర్మినేషన్ అవడం కష్టము, కొంచెం డిఫికల్ట్ అయినా కానీ మొత్తం మనం ఒలుచుకొని నిదానంగా అలా పెట్టుకుంటే బెటర్ అండి. ఇది ఒక చిన్న టిప్పు చుక్కకూరకి. ఇది మనం రిపీటెడ్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి పెద్ద దూరంగా పెట్టుకోవడమే బెటర్. ఒకేసారి నారు మొక్కల్లా వేసుకోకుండా అక్కడొకటి పెట్టుకుంటే గుత్తులుగా వస్తాయి. గుత్తులుగా వచ్చేదన్నా ఒక 3-4 టైమ్స్ మనకి హార్వెస్ట్ అనేది వస్తుంది. ఇవి గోంగూర విత్తనాలు. వీటిని కూడా మనము దూరంగా పెట్టుకొని ఒక 4-5 సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మెంతాకులు కూడా పెట్టుకోవచ్చండి, ధనియాలు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎండ, ఒక 2 గంటలు మాత్రమే ఎండ ఉండే ప్లేస్లో పెట్టుకుంటే మన ఎండల నుంచి తట్టుకొని మనం ఆ సీజన్లో కూడా మనం ఆకుకూరలు అన్నిటినీ గ్రో చేసుకోగలుగుతాము. ఎవరి దగ్గరైనా కరివేపాకు కానీ మొక్క ఉన్నట్లయితే ఈ చలికాలము వచ్చే చీడలు అన్నిటిని ఆకు మీద మచ్చలుగా వస్తాయి. అవన్నీ పోయి మొత్తం ట్రిమ్ చేసుకుంటే ఎండలకి మళ్ళీ నీట్గా ఫ్రెష్ ఆకులు వస్తాయి. చిక్కుడు మొక్కలు మాత్రం ఇప్పుడు వేసుకోకండి. పందిరి చిక్కులు అనేవి మనకి విత్తనాలు బాగా చీడ వస్తాయి ఎండలకి. ఆల్రెడీ ఉన్న మొక్కలు కూడా ఉగాదికి అనేవి కాపు అనేది అయిపోతుంది. ఈ సీజన్లో అయితే చిక్కుడుకాయలు అనేవి ప్రిఫరబుల్ అయితే కాదు. ఇప్పుడు మాకైతే ఎండలు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అవ్వటం వలన నేను ఈ నారు మొక్కలన్నీ ఒక వారం ముందే జనవరి ఎండింగ్ లాస్ట్ వీక్లో వేసుకున్నాను. ఈ ఏరియాలో కానీ ఎండలు స్టార్ట్ అయినట్లయితే మీరు ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1st వీక్లో వేసుకోండి నారు మొక్కలు అన్నిటినీ. లేదా ఇప్పుడు నేను చెప్పిన విత్తనాలు మీరు గ్రో చేసుకునే పని అయితే. ఎండలు కానీ లేకుండా మీకు టెంపరేచర్స్ అనేవి బాగా కోల్డ్గా కానీ ఉన్నట్లయితే ఒక 1 వీక్ తర్వాత వేసుకోండి. అప్పుడు లేకపోతే చలికి ఎక్కువగా ఫంగస్ వచ్చేసేసి ఈ వేసవి మొక్కలన్నిటికీ చీడ వస్తాయి. క్యారెట్ కూడా వింటర్ క్రాప్ అండి. ఇప్పుడైతే ప్రిఫరబుల్ కాదండి. ఆల్రెడీ ఉన్న మొక్కలు ఉంటే ఓకే, కానీ ఇప్పుడు క్యారెట్ నారు మీరు వేసుకోకండి. గోడు చిక్కుడు విత్తనాలు మనము ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇవి వేసవి పంటేను. కాకపోతే నేను ఫస్ట్ టైం అయితే మార్కెట్ నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ముదురు విత్తనాలు తెచ్చుకొని నాకైతే జెర్మినేషన్ అవ్వలేదు. ఫస్ట్ టైం అయితే మనం ఈ విత్తనాలు కొనుక్కోవాల్సిందే. కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ టైం మన చెట్టు నుంచి ఎండబెట్టుకొని విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు. విత్తనం పెట్టుకున్న వారం రోజులకి మొక్క అనేది ఈ కండిషన్లో ఉంటుంది. 12x12 గ్రో బ్యాగ్లో అయితే 2 పెట్టుకోవచ్చు. 10 లీటర్ల కెపాసిటీ ఉండే అంటే 1 feet హైట్ ఉండే కంటైనర్ సరిపోతుంది. 10 లీటర్ల పెయింట్ బకెట్లో అయితే ఒక మొక్క, 100 రూపీస్ టబ్లో అయితే 5 or 6 ప్లాంట్స్ అనేవి మనము వీటిని పెట్టుకోవచ్చు. ఫ్లవర్ ప్లాంట్స్కి వచ్చేసరికి బగడబంటి మొక్కల్ని పెంచుకోవచ్చండి. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్, అన్ని మ్యారీగోల్డ్ ప్లాంట్స్, బంతి మొక్కలన్నీ మనం నారు వేసుకొని పెట్టుకోవచ్చు. కనకాంబరాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ నారు వేసుకుంటే ఓకే. ఇంకా మరీ ఎండలు ముదిరితే కనకాంబరాలు నారు మొక్కలు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతకవండి. వేసుకునే పని అయితే ఇప్పుడే వేసుకోండి. మల్లె మొక్కలు, విరజాజులు, ఈ మొక్కలన్నిటికీ ట్రిమ్ చేసుకొని సాయిల్ మిక్స్ చేంజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎండాకాలానికి అనేది పువ్వులన్నీ పూసే ఛాన్సెస్ ఉన్నాయి. నా గార్డెన్లో లేకపోయినా మన ఫాలోవర్స్ ఎవరైనా ఫ్లవర్ ప్లాంట్స్ ఇంట్రెస్టింగ్గా పెంచుకునే వాళ్ళు ఉన్నట్లయితే ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. మళ్ళీ మొక్కలు అవన్నీ ట్రిమ్ చేసుకోండి, కంప్లీట్గా ట్రిమ్ చేసుకొని పోటింగ్ మిక్స్ చేంజ్ చేసుకుంటే వేసవి కాలానికి మనకి పువ్వులన్నీ పూస్తాయి. విరజాజులు కానీ, మల్లె కానీ, సన్నజాజులు అన్నీ. వేసవి కాలంలో జినియాసు, పెటూనియాసు, సన్ఫ్లవరు మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆ మొక్కల్ని కూడా ఈ వేసవి పంటగా మీరు వేసుకోవచ్చు. ఇదండి ఫిబ్రవరి నెలలో మనం గ్రో చేసుకునే వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ గురించండి. మీకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.